నుంచి పోతుంది నా పేరు మనోజ, మా ఊరి పేరు వేమలచేడు. అమ్మాయి 6th క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. 10th వచ్చాక ఇలా జరిగింది. ఎగ్జామ్స్ రాయలాకే వెళ్ళిపోయింది అనుకుంటున్నాము. అమ్మాయి అలాగే ఫస్ట్ కూడా అట్లాగే బాధపడుతుంది. నేను కొత్త సిలబస్ వచ్చినాయమ్మా, నాకు తెలియదు, నేను చదవలేకపోతున్నాను అని చెప్పింది ఆ పాప. అందువల్లనే మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ అనేసి రాయలేకపోతున్నాను అనేసి వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం. ఊరు నెల్లూరు సార్, ఉండేదైతే చెన్నూరు నుంచి నెల్లూరుకి వెళ్ళాము. అక్కడ ఉంటున్నాము. పాప వచ్చి గురుకుల పాఠశాలలో గూడూరులో చదువుతుంది. బాగానే ఉంటుంది సార్, ఒకరితో స్నేహం చేయదు, ఒకరితో మాట్లాడదు, ఇంట్లోనే ఉంటుంది, బాగుంటుంది. అసలు ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు నాకు. పొద్దున వచ్చేటప్పుడు కూడా ఉదయం లేచి ఇంట్లో పని చేసింది, పూజ చేసింది, తలక పోసుకునింది, ఇన్ని చేసింది, అన్నీ చేసి ఇక్కడికి వచ్చి కూడా వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. వెళ్ళలేదు సార్, ఎవరింటికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడుతూ ఏమి చేయదు, ఒకరితో స్నేహాలు కూడా ఎక్కువ చేయిస్తారు, ఇంట్లోనే ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది పాప. అసలు ఇట్లా జరిగింది నాకే నమ్మకం కుదరట్లా. ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందో కూడా తెలియట్లేదు మాకు. ఫస్ట్ పాప సార్, బాబు 4th చదువుతున్నాడు, పాప వచ్చి 10th చదువుతుంది. లాస్ట్ ఇయర్ సార్ 2 నెలలు ఉంటే ఇంటికి వచ్చేస్తుంది పబ్లిక్ రాయంగానే. ఇంత లోపల ఇట్లా జరిగింది. తనకి ఇష్టం లేకపోయినా మేము బలవంతం ఏం ఫోర్స్ చేయట్లేదు సార్. అట్లా గడను ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండమని గడ అడుగుతాము. అట్లాంటి గడ ప్రెజర్ చేసి గడ చేసేవాళ్ళు వాళ్ళ డాడీ గడ బాగుంటాడు తనతో. అట్లాంటిది అమ్మాయి ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుందో తెలియట్లేదు సార్ మాకు. పోయిన తర్వాత మళ్ళీ క్లాస్ వెళ్ళాలి. ఎంతప్పుడు అడిగి ఉంటే తెచ్చుకొని సార్. చెన్నైకి పెట్టాను ఈ పెట్టి సార్ జయశ్రీ సార్, ఇది జయశ్రీ అక్క సార్.
టీ చంద్రక్క సార్. ఆ రూమ్ జయశ్రీ అక్క సార్. అక్కలు ఇద్దరు బాత్రూమ్స్ దగ్గర ఉన్నాయి సార్. అక్క అక్కడ ఏం చేస్తున్నారు అక్క అంటే ఒక అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళింది అందుకనే ఉన్నాము అని చెప్పారు సార్. అప్పుడు మేము వచ్చేసాం సార్. అక్కలు అప్పటి నుంచి కనిపించలేదు సార్. ఏం పేర్లు మామూలు? జయశ్రీ చందన సార్. 10th క్లాస్ సార్. టీ చందన అక్క. ఏ ఊరు? వెంకన్నపల్లి సార్. మా ఊరు. ఊరు నెల్లూరు సార్. ఉండేదైతే చెన్నూరు. చెన్నూరు నుంచి నెల్లూరుకి వెళ్ళాము. అక్కడ ఉంటున్నాము. పాప వచ్చి గురుకుల పాఠశాలలో గూడూరులో చదువుతుంది. బాగానే ఉంటుంది సార్. ఒకరితో స్నేహం చేయదు, ఒకరితో మాట్లాడదు, ఇంట్లోనే ఉంటుంది, బాగుంటుంది. అసలు ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు నాకు. పొద్దున వచ్చేటప్పుడు కూడా ఉదయం లేచి ఇంట్లో పని చేసింది, పూజ చేసింది, తలకు పోసుకునింది, ఇన్ని చేసింది. అన్నీ చేసి ఈడకి వచ్చి కూడా వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. వెళ్ళలేదు సార్. ఎవరింటికి ఎవరు ఎవరితో మాట్లాడుతుంది, ఏమి చేయదు. ఒకరితో స్నేహాలు కూడా ఎక్కువ చేయిస్తారు. ఇంట్లోనే ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది బాబా. అసలు ఇట్లా జరిగింది నాకే నమ్మకం కుదరట్లా. ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందో కూడా తెలియట్లేదు మాకు. ఫస్ట్ పాప సార్. బాబు 4th చదువుతున్నాడు. పాప వచ్చి 10th చదువుతుంది. లాస్ట్ ఇయర్ సార్ 2 నెలలు ఉంటే ఇంటికి వచ్చేస్తుంది పబ్లిక్ రాయంగానే. ఇంత లోపల ఇట్లా జరిగింది. తనకి ఇష్టం లేకపోయినా మేము బలవంతం ఏం ఫోర్స్ చేయట్లేదు సార్. అట్లా గడను ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండమని గడ అడుగుతాము. అట్లాంటి గడ ప్రెజర్ చేసి గడ చేసేవాళ్ళు వాళ్ళ డాడీ గడ బాగుంటాడు తనతో. అట్లాంటిది ఆ అమ్మాయి ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుందో తెలియట్లేదు సార్ నాకు. ఈరోజు ఇద్దరు విద్యార్థులు టీ చందన, ఎం శ్రీదేవి ఇద్దరు విద్యార్థులు కూడా 10:30కు రావడం జరిగింది సార్. వచ్చిన వెంటనే వాళ్ళు పాఠశాల ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అటెండ్ కావాలని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు వీటిని రెడీ అయ్యి డార్మెటరీస్కి హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళ పరీక్షగా. ఎగ్జామ్స్ వాళ్ళు అటెండ్ కాకుండా మాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి డార్మెట్లో ఉండటం జరిగింది. అది దాదాపు 2 వరకు అక్కడే పాఠశాల ఉన్నారు సార్ వాళ్ళు. స్టడీ టైంలో హిందీ మేడం గారు హాజరు తీసుకోవడం జరిగింది. హాజరులో వాళ్ళు యూనిట్కి గుర్తించి వెంటనే 9వ తరగతి విద్యార్థులను వెతకమని చెప్పడం జరిగింది సార్. 9వ తరగతి విద్యార్థులు వెళ్ళి పిల్లలు ఇద్దరిని కూడా ఫైండ్ అవుట్ చేశారు. ఒక పాప మాత్రం డార్మెట్లో టాయిలెట్స్లో ఉన్నారు, ఒక పాప మాత్రం బయట ఉన్నారు. మరి ఇట్లా వాళ్ళు టాయిలెట్స్లో బాత్రూమ్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. కొంచెం వెయిట్ చేసినాం సార్. వాళ్ళు వెయిట్ చేస్తే ఎంతసేపు రాకపోయేసారో మళ్ళీ 2వ సారి కూడా వెళ్ళి వెతకమని చెప్పడం జరిగింది. వెతికితే వాళ్ళు అప్పటికే అబ్స్కాండ్ అయ్యారు సార్. డే పాఠశాలలో వెంటనే మేము మొత్తం ఈ పరిసరాలు, తర్వాత బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అన్నీ వెతకడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియజేయడం జరిగింది ఇట్లా ఉంది చెప్పేసి. ఈరోజు మార్నింగ్ 10:30కి వచ్చారు. 2:30 కల్లా ఆల్రెడీ ఉన్నారు. 2:30 వరకు ఉన్నారు సార్. అప్పుడు అబ్స్కాండ్ అయ్యి వెళ్ళిపోయినారు. ఇంకా అన్ని వెతకడం ప్రారంభించి మేము అంతా దాదాపు 5-5:30 వెతికాం సార్. వాళ్ళు టేస్ట్ కాకపోతే స్టేషన్లో కంప్లైంట్ చేసుకున్నాం సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చినారు సార్. నాకు వెంటనే తెలియదు సార్. 2:30 కల్లా తెలిసింది సార్ నాకు సార్. సీసీ ఫుటేజ్ పనిచేస్తున్నాయి. సీసీ 2 days నుంచి కల్లా పనిచేయట్లేదు సార్. వెంటనే మేము రిపోర్ట్ చేయడం జరిగింది సార్. కంప్లైంట్ పెట్టడం జరిగింది సార్. వాళ్ళు వస్తామని చెప్పారు సార్. అంతకుముందు బాగానే పనిచేస్తుంది. ఓకే సార్. ఈరోజు మనకి
8 గంటలకు సాయంత్రం పూట 8 గంటల ప్రాంతంలో మనకి జానకిరాంపేటలో ఉన్నటువంటి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూలు సంబంధించినటువంటి 2 పిల్లలు కనపట్టలేని చెప్పని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. 2 పిల్లలు మన చందన మరియు జయశ్రీ అనే పిల్లలు కనపట్లేదు, ఇక్కడి నుంచి మిస్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు కూడా స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ లేనట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వీళ్ళు 1 వారం నుంచి కూడా వీళ్ళు హోమ్ సిక్లో ఉండి ఈరోజే ఉదయం వచ్చి ఉదయం 10ంటికి వీళ్ళు స్కూల్కి అటెండ్ అయి ఉన్నారు. మన తర్వాత చూసుకుంటే మధ్యాహ్నం 2:30 నుంచి కనపట్లేదు అని చెప్పని వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. మా పోలీస్ పరంగా కూడా అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. మా టీమ్స్ పరంగా కూడా పోలీస్ పరంగా టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు టెక్నికల్గా కూడా వాళ్ళ ట్రేస్ అవుట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వీళ్ళు ప్రాథమికంగా మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వెళ్ళిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మేము అదేవిధంగా ఈ ఆర్పిఎఫ్, జీఆర్పీ ప్లస్ ఆటో స్టాండ్, లోకల్ ఆటో స్టాండ్ వాళ్ళు మరియు అన్ని మళ్ళీ ఫుడ్ డెలివరీ సంబంధించిన వాళ్ళు ప్లస్ అన్ని లోకల్లో ఉన్నటువంటి అన్ని లోకల్ గ్రూప్స్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చున్నాము. మళ్ళీ అన్ని మా పోలీసులు కూడా మా గ్రూపులో కూడా మేము ఇంటిమేషన్ ఇస్తున్నాము. అదేవిధంగా మీడియా తరపున కూడా మేము గూడూరు 2 టౌన్ పోలీస్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు కనుక ఆచూకీ అన్న తెలిసిన మా గూడూరు 2 టౌన్ పోలీసులకి ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా తెలపడమైంది. నా నెంబర్ వచ్చి 9440796343 9440796343. ఎవరికన్నా మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేయండి ఏమనగా ఎక్కడన్నా ఈ పిల్లల యొక్క ఆచూకీ తెలిసిన మాకు తెలియాల్సిందిగా తెలియజేస్తున్నాం.